దేనికైనా అదృష్టం ఉండాలి మామ. ఈ మాట ఎందుకు అంటున్నానో వీడియో మొత్తం చూడండి, మీకే తెలుస్తుంది. సో మ్యాటర్ ఏంటంటే, మేము విరాట్ కోహ్లీని చూద్దామని మ్యాచ్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము, అది కూడా 5 డేస్కి. కానీ మ్యాటర్ ఏంటంటే మనోడు జస్ట్ నెక్స్ట్ రోజైతే ఏదైతే మ్యాచ్ ఉందో ఆ రోజైతే అవైలబిలిటీ లేదని కన్ఫర్మ్ చేశారన్నమాట. సో ముందైతే ఇన్ఫామ్ చేయలేదు, అందువల్ల ఇంకా తప్పక వెళ్ళిపోవాల్సి వచ్చింది గ్రౌండ్లోకి. లైవ్లో మ్యాచ్ చూస్తే భలే మజా వచ్చింది మామ. సో మ్యాచ్ ఏంటంటే మేము రీసెంట్గా మ్యాచ్కి అయితే వెళ్ళామన్నమాట, టెస్ట్ మ్యాచ్కి. ఈ మ్యాచ్ వచ్చేసి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్యలో జట్ల మధ్య అయితే జరగబోతుంది అనమాట. బేసిక్గా మేము కోహ్లీ కోసం టికెట్ బుక్ చేసుకున్నాము, కానీ మనోడు ఆ రోజు ఆడలే అనమాట. సరదాగా గ్రౌండ్లోకి వెళ్తే మనకు సిరాజ్ దర్శనమిచ్చాడు. అండ్ ఇంగ్లాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది అనమాట. చూడండి గ్రౌండ్ ఎలా ఉందో. కానీ మనం టీవీలో చూసేదానికి మనం లైవ్గా మ్యాచ్ చూసేదానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది మామ. ఆ గ్రౌండ్లో అట్మాస్ఫియర్ అండ్ ఆ ఫ్యాన్స్ ప్రెజెన్స్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుందన్నమాట. లైఫ్లో ఎవ్రీ క్రికెట్ ఫ్యాన్ ఒకసారైనా మనం లైవ్ క్రికెట్ మ్యాచ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి మామ, లేకపోతే వేస్ట్ అనమాట. సో ఆ రోజు ఏమైందంటే, మేము 5 డేస్కి టికెట్స్ అయితే చేసుకున్నాము. ఫస్ట్ 3 డేస్ ఇండియా డామినెంట్గా ఉండింది మామ. కానీ లాస్ట్ ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో ఏదైతే ఉందో మన ఆడీ పోప్ గడు 195 కొట్టాడనమాట. సో దాంతో వాళ్ళు మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడం వల్ల మంచి స్కోర్ చేశారు. ఆ తర్వాత మన ఇండియా ఓపెనింగ్ మంచిగా వచ్చినా కూడా మిడిల్ ఆర్డర్లో అంత మంచి పర్ఫార్మెన్స్ చేయలేకపోయిందనమాట. సో ఆ మ్యాచ్లో అయితే ఇండియా ఓడిపోయింది. కానీ ఈ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో మామ, అది మాత్రం లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. అలా లైవ్లో 5 డేస్ ఫ్యాన్స్ మధ్యన, అలాగే మళ్ళీ కొద్ది రోజుల్లో అయితే 3rd డే అనుకుంటా, సండే పడింది ఆ రోజు. సో స్కూల్ చిన్నపిల్లలకి ఫ్రీ టికెట్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ ఏదైతే ఉందో హాస్పిటాలిటీ, స్టేడియం మాత్రం అప్పుడప్పుడే వరల్డ్ కప్ నుంచి అయిపోయిందనమాట. సో స్టేడియం మాత్రం సూపర్గా ఉండింది. డిసప్పాయింట్మెంట్ ఒకటి ఏంటంటే, మన ఇండియా గెలవలేకపోయింది మామ, అదొకటి డిసప్పాయింట్మెంటు. కానీ ఫస్ట్ టైం ఇలా టెస్ట్ మ్యాచ్ని లైవ్లో 5 డేస్ చూడడం అంటే చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఖచ్చితంగా ప్రతి క్రికెట్ ఫ్యాన్ అయితే ఇలా లైవ్లో